దేశవ్యాప్తంగా సర్ఫేస్ 3 ప్రారంభమవుతుంది. 16 రాష్ట్రాలు 3 కేంద్ర పాలిత ప్రాంతాలలో దశల వారీగా అమలు చేయనున్నారు. తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాలలో ప్రక్రియ చేపడుతున్నారు. జూన్ 15 నుంచి 24 వరకు శిక్షణ, ప్రింటింగ్ ప్రక్రియ సాగుతుంది. జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటికి బీపీఓలు వెళ్తారు. జూలై 31న డ్రాఫ్ట్ ఓటర్ జాబితా విడుదల చేస్తారు. అభ్యంతరాలు అండ్ క్లెయిమ్స్ కు ఆగస్టు 30 వరకు అవకాశం ఉంటుంది. అక్టోబర్ 1న తుది ఓటర్ జాబితా సిఇసి విడుదల చేయనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఏవై స్వామి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. స్వామి, శివాని, దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో మూడో దశ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఎలక్షన్ కమిషన్ చేపట్టింది. దీనికి సంబంధించినటువంటి విషయంలో తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ లో 2 రాష్ట్రాల్లో కూడా జూన్ నెలలో ఈ ప్రక్రియ అంతా కూడా కొనసాగనుంది. జూన్ 1 నుంచి 15 వరకు ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతాయి. అదేవిధంగా ఇటు తెలంగాణలో జూన్ 15 నుంచి 24 వరకు తెలంగాణలో ఈ ప్రక్రియ కొనసాగనుంది. జూన్ 15 నుంచి 24 వరకు ఇప్పటికే ఈ ప్రక్రియలో సర్ ప్రక్రియలో బాధ్యత నిర్వహిస్తున్నటువంటి సిబ్బంది అందరికి కూడా వారికి కూడా శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత ప్రింటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. జూలై 25 నుంచి 24 వరకు ఇంటింటికి వెళ్లి ఏదైతే బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఒక్కొక్క ఇల్లు వరకు వెళ్లి దాన్ని మ్యాపింగ్ చేసి అందులో ఉన్నటువంటి ఓటర్లకు సంబంధించి 2002 ఓటర్ లిస్టును ముందు పెట్టుకొని ఆ లిస్టును ప్రస్తుత లిస్టును సరిపోలుస్తారు. 2002 కంటే ముందు ఓటేసిన వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ 2002 తర్వాత ఓటర్కి వచ్చిన వారికి ఖచ్చితంగా ఈ సర్ ప్రక్రియలో వారి యొక్క ఖచ్చితంగా వారు చూపించినటువంటి 16 ధృవీకరణ పత్రాల్లో ఏదో ఒక ధృవీకరణ పత్రం చూపించి ఓటును పొందాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే గైడ్ లైన్స్ ని ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే జారీ చేసింది. ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎన్నికల ప్రధాన అధికారులు దీన్ని పూర్తిగా వైపు ఇదే పనిలో నిమగ్నమై ఉన్నారు. పూర్తి ఎన్నికలకు సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఈ సర్ ప్రక్రియలో స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ ఓటర్ లిస్టు జాబితా సవరణ సంబంధించి 2002 కంటే ముందు ఓటర్ హక్కు ఉన్న వారికి ఎలాంటి పత్రాలు చూపించాల్సిన అవసరం లేదు. కానీ 2002 తర్వాత ఓటర్ హక్కు వచ్చిన వారందరికీ కూడా ఖచ్చితంగా వారికి ఓటర్ను నిరూపించుకునేటువంటి ధృవపత్రాలను ఖచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది. తెలంగాణలో దాదాపుగా 1 కోటి మంది వరకు కూడా ఇలాంటి ధృవపత్రాలు సమర్పించాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళ లిస్టు సంబంధించి ఇప్పటికే పేర్కొన్నారు. చాలా మంది ఈ ఓటర్లు ఎవరికి కూడా అన్యాయంగా ఓటు పోకుండా చూడడం కోసం ఖచ్చితంగా ఆయా రాజకీయ పార్టీలు వాళ్ళు బిఎల్ఏలు బ్లాక్ లెవెల్ ఏజెంట్స్ లని నియమించి కోఆర్డినేషన్ చేసుకోబోతున్నారు. దీనికి సంబంధించి బిఎల్ఓలు బ్లాక్ లెవెల్ ఆఫీసర్స్ ఎలక్షన్ కమిషన్ నుంచి పనిచేస్తుంటే బిఎల్ఏలు ఆయా రాజకీయ పార్టీల తరఫున ఆయా పోలింగ్ బూతుల్లో ఖచ్చితంగా ఉన్నటువంటి అర్హులైన ఏ ఓటు హక్కు కూడా మిస్ కాకుండా జాగ్రత్త పడాలని చెప్పేసి రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయి. ఇటు ఈ దశలో పంజాబ్, కర్ణాటక, తెలంగాణతో సహా ఆంధ్రప్రదేశ్ సహా అనేక రాష్ట్రాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ దశలో 30 కోట్ల మందికి పైగా ఓటర్ల లిస్టుని ఈ కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఒకవైపు దీన్ని ప్రక్షాళన చేయబోతుంది. అర్హులైన ఏ ఓటు హక్కును ఒకవైపు తొలగించకుండా ఖచ్చితంగా అర్హత లేనటువంటి ఓటర్లను ఖచ్చితంగా తొలగిస్తాము, మరణించిన ఓటర్లను తొలగిస్తాము, డబుల్ ఓటర్లని తొలగిస్తామని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ చెప్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ నగరంలో తెలంగాణ నుంచి ఇతర జిల్లాల్లో చాలా మందికి డబుల్ ఓటు ఉన్నట్టుగా కూడా ఇప్పటికే కొన్ని వార్తలు ఒకవైపు స్పెక్యులేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. చాలా మంది తెలంగాణలో ఓటు వేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ లో ఓటు వేస్తున్నారు. ఇలాంటి వారి విషయంలో ఏదో ఒక చోట తమ ఓటు హక్కును చూస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇటీవల సర్పక్కిలో భాగంగా తమిళనాడులో ఓటర్ లిస్టు సవరణ చేసినప్పుడు తమిళనాడు కూడా తెలంగాణకు ఓటర్ లిస్టు పంపించి ఈ ఓటర్ లిస్టు డబుల్ ఓట్లు మీ తెలంగాణలో ఉన్నాయి, తమిళనాడులో ఉన్నాయి, ఇందులో అక్కడ ఓటర్ లిస్టును ఇవ్వాలని చెప్పేసి కూడా తమిళనాడు కోరినట్టుగా కూడా ఎలక్షన్ కమిషన్ అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా వెస్ట్ బెంగాల్ నుంచి అనేక మంది హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలో వృత్తిరీత్యా లేదా ఉద్యోగాల రీత్యా వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. అలాంటి వారి లిస్టును కూడా వెస్ట్ బెంగాల్ పంపించి క్రాస్ చెక్ చేయించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఈ విషయంలో కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విషయంలో లక్షలాది మంది ఓటర్లని ప్రక్షాళన చేయాల్సి ఉంటుంది. నిజమైన ఓటర్లను గుర్తించి వారి ఓటు హక్కును కాపాడడం కోసం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. రాజకీయ పార్టీలు కూడా ఖచ్చితంగా ఎందుకు అధికార యంత్రాంగంతో వారి ఏజెంట్ల ద్వారా సహకరించి ఓటర్ లిస్టులో నిజమైన ఓటర్ లిస్టులో ఓటర్లను కాపాడడం కోసం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తం ముగిసి అన్ని రకాల అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత అక్టోబర్ లో దీనికి సంబంధించి ఫస్ట్న పూర్తి ప్రక్షాళన లిస్టును తుది ఓటర్ జాబితాను ప్రకటిస్తారని చెప్పి తెలుస్తూ ఉన్నది. శివాని, థ్యాంక్ యూ స్వామి. బుల్టెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.